విరాట్, చంద్ర వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవడానికి శృతి, కామాక్షి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మాయ రూమ్ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇది చాలు మనకి సాలిడ్ ప్రూఫ్ దొరకడానికి, ఇంకా మంచి ప్రూఫ్ దొరకాలి అని అనేసరికి ఇక అక్కడ ఉన్న శృతి అయితే ఏంటి విరాట్ బావ శృతి ఇంత క్లోజ్గా కూడా ఉంటున్నారా అని అనుకుంటూ ఉంటుంది. మాయతో విరాట్ బావ ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటున్నాడు అని అనేసరికి ఇది కాదు మనకి ఇంకా సాలిడ్ ప్రూఫ్ కావాలి అని అనేసరికి సరే అని మొత్తం వెతుకుతూ ఉంటారు. అలా వెతకగానే అక్కడ ఒక ఇది దొరుకుతూ ఉంటుంది. మెడికల్ బుక్ దొరకగానే ఏంటిది అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేయగానే ఏంటి మాయ ప్రెగ్నెంటా అని చెప్పి చూసేసి షాక్ అవుతూ ఉంటారు. మాయ ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అని చెప్పేసి చూసి షాక్ అవుతూ ఉంటారు. మాయ ప్రెగ్నెంట్ ఏంటి మమ్మీ, ఎవరికి తనకి పెళ్ళి అవ్వలేదు కదా, పెళ్ళి అయిన హస్బెండ్తో లేదు కదా అని శృతి అంటూ ఉంటుంది. విరాట్ అయితే మాయ ప్రెగ్నెంట్ అనే విషయం సరోగేట్ మదర్గా మనకి బేబీని కంటుందనే విషయం ఎవరికి తెలీదు, నీకు నాకు నాన్నకి తప్ప ఇంకెవరికి తెలియదు. అది ఇంట్లో అందరికీ తెలిసిందే అంటే ఖచ్చితంగా పెద్ద రచ్చ అవుతుంది అని అనేసరికి మాయ చాలా దురుద్దేశంతో సరోగేట్ మదర్గా ఉందనే విషయం మనకి వెనక నుంచి అర్థమైంది. ఈ విషయం మామయ్య గారు కూడా చెప్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాయని ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. మాయ ఇప్పుడు ఖచ్చితంగా తను ప్రెగ్నెంట్ నా వల్లే వచ్చింది, సరోగేట్లా కాదు అని చెప్పేసి క్రియేట్ చేస్తుంది అని అనేసరికి విరాట్, నువ్వు నన్ను చాలా మోసం చేయాలని చూస్తున్నావు, ఖచ్చితంగా నీ మోసానికి నేను ఎదురు సమాధానం చెప్తాను, ఈ బిడ్డని మీకు కాకుండా ఈ బిడ్డతో మిమ్మల్ని ఎలా ఆడుకుంటానో చూడండి అని అనేసరికి ఖచ్చితంగా మాయ ఏదో దురుద్దేశంతోనే ఉంటుంది, దాన్ని ఎలా అయినా మనం ఆపాలి, ముందు దీని ఈ మాయ ప్రెగ్నెంట్ గురించి ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా చూసుకోవాలి అని చంద్ర, విరాట్ అనుకుంటూ ఉంటారు. అది అస్సలు జరగదు, నేను ఇంట్లో ఎవరికి తెలియాలో ఎవరికి తెలియకుండా ఉండాలో వాళ్ళకే చెప్పాను, తెలిసేలా చేశాను, ఇప్పుడు ఉంటుందో చూడండి మీకు అని మాయ అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మాటలు విని కోపంతో రగిలిపోతుంది.